హలో గైస్, వెల్కమ్ టు ది లెక్చర్ 23 ఆఫ్ మషిన్ లెర్నింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం కాలమ్ ట్రాన్స్ఫార్మర్ అనే టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ముందు అసలు ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము ఇన్ డీటెయిల్గా ప్రాబ్లమ్ అర్థం చేసుకుందాము అండ్ దెన్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయిన కాలమ్ ట్రాన్స్ఫార్మర్ గురించి అయితే చూద్దాం. ఓకే, సో దానికోసం అయితే నేను ఒక శాంపుల్ డేటా సెట్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ డేటా సెట్లో నాకు అరౌండ్ 4 ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 ఫీచర్స్ వచ్చేసి ఏజ్, సాలరీ, జెండర్ అండ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో నా అవుట్పుట్ టార్గెట్ కాలం వచ్చేసి ఇంక్రిమెంట్, అంటే ఆ పర్టికులర్ పర్సన్కి ఇంక్రిమెంట్ ఇవ్వాలా లేదా అనేది నా అవుట్పుట్ కాలం. అంటే ఇట్ ఈస్ బేసికలీ ఒక బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని అజంప్షన్స్ అయితే తీసుకుంటున్నా. సో నా అజంప్షన్స్ వచ్చేసి ఫస్ట్ అజంప్షన్ వచ్చేసి ఈ ఎంటైర్ డేటా సెట్లో నాకు ఓన్లీ 2 రోస్ లేవు. ఓకే, నాకు లేచే n నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ విధంగా నాకు n నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఉన్నాయి. అండ్ నా సెకండ్ అజంప్షన్ వచ్చేసి ఈ ఎంటైర్ డేటా సెట్లో నాకు కొన్ని వాల్యూస్ అయితే మిస్సింగ్ ఉన్నాయి. ఓకే, ఈ అన్ని కాలమ్స్లో, ఏజ్ కాలంలో, శాలరీ కాలంలో, జెండర్ కాలంలో అండ్ యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ కాలంలో నాకు మిస్సింగ్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసిన సెకండ్ అజంప్షన్. అండ్ ఇప్పుడు ఈ డేటా సెట్ కనుక మీరు చూసుకుంటే ఇందులో నాకు టూ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంది. ఫస్ట్ వచ్చేసి న్యూమరికల్ డేటా అండ్ సెకండ్ వచ్చేసి కేటగరికల్ డేటా. సో ఇప్పుడు నాకు న్యూమరికల్ కాలమ్స్ ఏమున్నాయి, ఏజ్ అండ్ శాలరీ కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు నాకు కేటగరికల్ కాలమ్స్ ఏమున్నాయి, జెండర్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు లెట్స్ సే మనం సెగ్రిగేట్ అయితే చేసాం. ఓకే, న్యూమరికల్ కాలమ్స్ అసైడ్ అండ్ కేటగరికల్ కాలమ్స్ అసైడ్. సో ఇప్పుడు మనం న్యూమరికల్ కాలమ్స్ మీద బేసిక్గా ఏం అప్లై చేయాల్సి ఉంటుంది, ఓన్లీ మిస్సింగ్ వాల్యూస్ని ఇంప్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నాకు న్యూమరికల్ కాలమ్స్లో బేసిక్గా పెద్ద అప్లై చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. ఓకే, మనం బేసిక్గా అప్లై చేస్తే ఎదర్ స్కేలింగ్ అయితే అప్లై చేయొచ్చు ఆర్ మనం మిస్సింగ్ వాల్యూస్ అంటే ఆ మిస్సింగ్ వాల్యూస్ని ఇంప్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఈ 2 పర్టికులర్ ఆపరేషన్స్ అని మనం న్యూమరికల్ కాలమ్స్ అయితే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం కేటగరికల్ కాలమ్స్కి అయితే వద్దాం. సో ఈ కేటగరికల్ కాలమ్స్లో నాకు జెండర్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ జెండర్ కనుక చూసుకుంటే, ఓకే, ఈ జెండర్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి ఒక నామినల్ కాలం. ఓకే, నామినల్ కేటగరికల్ కాలం. అండ్ వేరాస్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి నాకు ఆర్డినల్ కాలం. ఓకే, ఆర్డినల్ కేటగరికల్ కాలం. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ నామినల్ కేటగరికల్ కాలంని నేను 1 హాట్ ఎన్కోడింగ్తో అయితే నెంబర్స్లోకి అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ కేటగిరీస్ని నెంబర్స్లోకి త్రూ 1 హాట్ ఎన్కోడింగ్ అయితే కన్వర్ట్ చేస్తాను. అండ్ వేరాస్ ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ కాలమ్ని, ఓకే, పర్ఫార్మెన్స్ కాలం వచ్చేసి నాకు ఆర్డినల్ కేటగరికల్ డేటా. సో నేను ఏం టెక్నిక్ వాడతాను, ఆర్డినల్ ఎన్కోడింగ్ అయితే వాడతాను. ఓకే, ఆర్డినల్ ఎన్కోడింగ్ అయితే వాడతాను. సో ఇప్పుడు మీరు ఈ ఎంటైర్ డిస్కషన్ కనుక చూసుకుంటే మనం న్యూమరికల్ కాలమ్స్ మీద ఫస్ట్ థింగ్ ఏం అప్లై చేస్తున్నాం, స్కేలింగ్ అప్లై చేస్తున్నాం. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఈ ఎంటైర్ డేటా సెట్ మీద మిస్సింగ్ వాల్యూస్ని ఇంప్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ 2 ఆపరేషన్స్ ఇనిషియల్ అయితే ఈ 2 ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాం. అండ్ థర్డ్ ఆపరేషన్ వచ్చేసి మనం 1 హాట్ ఎన్కోడింగ్. ఓకే, జెండర్ కాలం మీద మనం 1 హాట్ ఎన్కోడింగ్ అయితే అప్లై చేస్తున్నాం. అండ్ పర్ఫార్మెన్స్ కాలం మీద మనం ఆర్డినల్ ఎన్కోడింగ్ అనేది అప్లై చేస్తున్నాం. అంటే మనం డిఫరెంట్ కాలమ్స్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అయితే అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఎంటైర్ డేటా సెట్ పిక్ చేసుకొని మనం ఒకటేసారి డిఫరెంట్ ఆపరేషన్స్ అని అప్లై చేయలేం. ఓకే, సో దీనికి మనకున్న ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి సపరేట్ ద కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏజ్ కాలమ్ సపరేట్ చేయొచ్చు. ఓకే, బేసిక్గా మిస్సింగ్ వాల్యూస్ ఇంప్యూట్ చేయడానికి ఫస్ట్ మనము ఏజ్ కాలమ్ సపరేట్ చేసుకుంటాము. అండ్ దీన్ని యూజింగ్ అ పర్టికులర్ టెక్నిక్ మనము మిస్సింగ్ వాల్యూస్ అయితే ఇంప్యూట్ చేస్తాము. అండ్ దెన్ శాలరీ కాలమ్ తీసుకుంటాము, దీన్ని కూడా త్రూ సమ్ మీన్ కానీ, సో ఓకే, ఆ మిస్సింగ్ వాల్యూస్ని త్రూ మీన్ కానీ, సో ఈ విధంగా మనము ఇంప్యూటేషన్ అనేది చేస్తాం. ఓకే, మిస్సింగ్ వాల్యూస్ ఇంప్యూటేషన్ గురించి మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికైతే మనం జస్ట్ మిస్సింగ్ వాల్యూస్ని ఒక మీన్ వాల్యూతో అయితే రిప్లేస్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో మనకి వేరే కేటగరికల్ కాలమ్స్లోకి వచ్చేసరికి మనం బేసిక్గా మోడ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, అంటే మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఏ కేటగిరీ అయితే రిపీట్ అయిందో ఆ కేటగిరీతోని మనం అయితే ఆ పర్టికులర్ ఎంటీ స్పేసెస్ని అయితే రిప్లేస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం మిస్సింగ్ వాల్యూస్ని అయితే ఇంప్యూట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను అయితే ఒక కాలమ్ అయితే సపరేట్ చేశాను అండ్ అందులో మిస్సింగ్ వాల్యూస్ని అయితే ఇంప్యూట్ చేశాను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనం స్కేలింగ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్కేలింగ్ అప్లై చేయడానికి మనం ఈ 2 రోస్ కంబైన్ కూడా మనం స్కేలింగ్ అయితే అప్లై చేయొచ్చు యూజింగ్ స్టాండర్డ్ స్కేలర్ టెక్నిక్. ఓకే, సో ఇప్పుడు స్కేలింగ్ కూడా అప్లై చేస్తాం. అంటే సో ఇప్పుడు మనకి ఎంటైర్గా న్యూమరికల్ కాలమ్స్తో అయితే వర్క్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ జెండర్ కాలం అయితే పిక్ చేసుకుంటాం. ఓకే, జెండర్ కాలం పిక్ చేసుకొని దీని మీద 1 హాట్ ఎన్కోడింగ్ అయితే అప్లై చేస్తాం. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కాలం పిక్ చేసుకొని దీని మీద మనం ఆర్డినల్ ఎన్కోడింగ్ అయితే అప్లై చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ టార్గెట్ కాలం, పర్టికులర్ టార్గెట్ కాలం ఉందా, దట్ ఈస్ ఇంక్రిమెంట్ కాలం. సో దీని మీద మనం లేబుల్ ఎన్కోడింగ్ అప్లై చేయొచ్చు. ఓకే, నేనైతే ఫర్ ఈజీనెస్ అయితే ఈ పర్టికులర్ కాలం అయితే నేను
లైక్ అంత కన్సిడర్ చేయట్లేదు. సో ఓన్లీ ఇప్పుడు మనం బేసిక్గా ఇన్పుట్ కాలమ్స్ అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, సో దీని మీద మనం ఆర్డినల్ ఎన్కోడింగ్ అప్లై చేస్తున్నాం, దీని మీద 1 హాట్ ఎన్కోడింగ్ అప్లై చేస్తున్నాం, అండ్ ఈ 2 కాలమ్స్ మీద మనము స్టాండర్డ్ స్కేలింగ్ అయితే అప్లై చేస్తున్నాం. సో ఇట్లా మనము ఒక్కొక్క కాలం మీద ఒక్కొక్క ఆపరేషన్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ ఒక్కొక్క కాలం మీద ఒక్కొక్క ఆపరేషన్ అప్లై చేస్తున్నాము, ప్లస్ దాన్ని ఎలా అప్లై చేస్తున్నాము బై సపరేటింగ్ ద కాలమ్స్. ఓకే, ఒక్కొక్క కాలం సపరేట్ చేస్తున్నాము అండ్ తర్వాత ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తున్నాం అండ్ దెన్ మనము కంబైన్ చేస్తున్నాం. ఓకే, ఒక్కసారి కంబైన్ చేసినాక కూడా మనం ఈ పర్టికులర్ ఐడి, ఓకే, ఈ పర్టికులర్ ఐడీస్ ఉన్నాయా, ఆ పర్టికులర్ ఐడి ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ పర్టికులర్ ఇండెక్స్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇంత ఎక్స్ట్రా వర్క్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వర్క్కి మనకు లైక్ ఎక్స్ట్రా లేబర్ అనేది అవసరం పడుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటేషన్ పవర్ కూడా మనకి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని తగ్గించడానికి మనకు ఉన్న సొల్యూషన్ వచ్చేసి కాలం ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఈ కాలం ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక చిన్న కోడ్తో అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి అయితే సొల్యూషన్ అయితే ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ కాలం ట్రాన్స్ఫార్మర్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అండ్ ఆల్సో త్రూ కోడ్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఒక కస్టమ్ డేటా సెట్ అనేది తీసుకొని దాని మీద 2 అప్రోచెస్ అయితే అప్లై చేద్దాం. ద వెరీ ఫస్ట్ వచ్చేసి మనము ఫస్ట్ అయితే ఎంటైర్ కాలమ్స్ని అయితే సపరేట్ చేసుకుంటాం. ఓకే, న్యూమరికల్ కాలమ్స్ అన్ని ఒక సైడ్ అండ్ ఆర్డినల్ కేటగిరికల్ కాలమ్స్ అన్ని ఒక సైడ్ అండ్ నామినల్ కేటగిరికల్ కాలమ్స్ అన్ని ఒక సైడ్. ఓకే, ఒక్కసారి సపరేషన్ అనేది చేసుకున్నాక దెన్ మనం మిస్సింగ్ వాల్యూస్ని అయితే ఇంప్యూట్ చేస్తాం. ఓకే, సో ఒకసారి మిస్సింగ్ వాల్యూస్ ఇంప్యూట్ చేసినాక నామినల్ కేటగిరికల్ కాలమ్స్ని అయితే మనం స్టాండర్డైజేషన్ అయితే అప్లై చేస్తాము. మనం న్యూమరికల్ కాలమ్స్ మీద అయితే స్టాండర్డైజేషన్ అప్లై చేస్తాము అండ్ నామినల్ కేటగిరికల్ కాలమ్స్ మీద అయితే 1 హాట్ ఎన్కోడింగ్ అప్లై చేస్తాము అండ్ ఆర్డినల్ కేటగిరికల్ కాలమ్స్ మీద అయితే మనము ఆర్డినల్ ఎన్కోడింగ్ అయితే అప్లై చేస్తాం. సో ఇది వెరీ ఫస్ట్ అప్రోచ్. అండ్ సెకండ్ అప్రోచ్ వచ్చేసి మనకి కాలం ట్రాన్స్ఫార్మర్ అప్రోచ్. ఓకే, ఇది వచ్చేసి ఈజీ అప్రోచ్ అండ్ మన ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి లైక్ ద డిఫికల్ట్ అప్రోచ్. సో ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ అప్రోచ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీకు ప్రాబ్లం అనేది కొంచెం డీటెయిల్గా అర్థం కావడానికి ఈ ఫస్ట్ అప్రోచ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో నేను తీసుకున్న కస్టమ్ డేటా సెట్ వచ్చేసి ఇది. ఓకే, ఇందులో నాకు 3 న్యూమరికల్ కాలమ్స్ అయితే ఉన్నాయి అండ్ 4 కేటగిరికల్ కాలమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ ఎంటైర్ అన్ని కాలమ్స్లో నాకు మిస్సింగ్ వాల్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ 3 వచ్చేసి నాకు న్యూమరికల్ కాలమ్స్ అండ్ ఈ 4 వచ్చేసి నాకు కేటగిరికల్ కాలమ్స్. సో ఇప్పుడు ఈ కేటగిరికల్ కాలమ్స్లో కూడా మనం సెగ్రిగేషన్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు జెండర్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి నామినల్ కేటగిరికల్ కాలమ్ అండ్ సిటీ కూడా నాకు నామినల్ కేటగిరికల్ కాలమ్. అంటే మనకి ఈ కేటగిరీస్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ అనేది లేదు. అండ్ దెన్ ఎడ్యుకేషన్ లెవెల్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసి ఇవి నా కేటగిరికల్ కాలమ్స్. ఓకే, బేసిక్గా ఆర్డినల్ కేటగిరికల్ కాలమ్స్. ఓకే, సో నేను ఈ 2 కాలమ్స్ మీద అయితే నేను 1 హాట్ ఎన్కోడింగ్ అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఈ 2 కాలమ్స్ మీద అయితే నేను ఆర్డినల్ ఎన్కోడింగ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అందుకే నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఎంటైర్ కాలమ్స్ని అయితే సపరేట్ చేసుకున్నాను. ఓకే, సో న్యూమరికల్ కాలమ్స్ అన్ని నమ్ కాలమ్స్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను అండ్ నామినల్ కేటగిరికల్ కాలమ్స్ అన్ని నేను నామినల్ కాల్స్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను అండ్ ఆర్డినల్ కేటగిరికల్ కాలమ్స్ అన్ని నేను ఆర్డినల్ కాల్స్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను. ఓకే, సో దెన్ నేనైతే సింపుల్ ఇంప్యూటర్ క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ సో నా స్ట్రాటజీ వచ్చేసి ఇక్కడ మీకు ఈ పర్టికులర్ సింపుల్ ఇంప్యూటర్ అంటే ఏంటి, సో మిస్సింగ్ వాల్యూస్ని ఏ విధంగా ఇంప్యూట్ చేయొచ్చు, సో ఈ ఎంటైర్ టెక్నిక్స్ అన్ని మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ మనము ఇప్పుడు ఈ న్యూమరికల్ కాలమ్స్లో ఉన్న డేటాని మీన్ వాల్యూతో అయితే రిప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఈ మిస్సింగ్ వాల్యూస్ని బేసిక్గా మనము మీన్ వాల్యూస్తో అయితే రిప్లేస్ చేస్తున్నామని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఎన్ఎన్ ప్లేసెస్ ఉన్నాయా, ఓకే ఈ ఎన్ఎన్ ప్లేసెస్ ఉన్నాయి కదా ఇక్కడ, సో ఈ వాల్యూస్ని మనం మీన్ వాల్యూతో అయితే రిప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్ అనేది మనం ఈ సెల్లో అయితే పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనము నామినల్ కేటగిరికల్ కాలమ్స్ని అయితే మనం మోడ్తో అయితే రిప్లేస్ చేస్తున్నాం. ఓకే, స్ట్రాటజీ మోస్ట్ ఫ్రీక్వెంట్ అంటే మనం బేసిక్గా మోడ్తో అయితే రిప్లేస్ చేస్తున్నాం. అండ్ సేమ్ విత్ ద ఆర్డినల్ కేటగిరికల్ కాలమ్స్. ఓకే, సో నామినల్ కేటగిరికల్ కాలమ్స్లో ఉన్న మిస్సింగ్ వాల్యూస్ అన్ని ఇంప్యూట్ అయినాయి అండ్ ఆర్డినల్ కేటగిరికల్ కాలమ్స్ అండ్ యాజ్ వెల్ as న్యూమరికల్ కాలమ్స్లో ఉన్న మిస్సింగ్ వాల్యూస్ అన్ని మనకు బేసిక్గా ఇంప్యూట్ అయినాయి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఫస్ట్ నామినల్ కేటగిరికల్ కాలమ్స్ అన్ని కన్సిడర్ చేస్తున్నాను అండ్ దాని మీద నేను 1 హాట్ ఎన్కోడర్ అయితే అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఫ్రమ్ sklearn.preprocessing ఇంపోర్ట్ 1 హాట్ ఎన్కోడర్. ఓకే, సో నేను 1 హాట్ ఎన్కోడింగ్ మీకు లైక్ ఒక సపరేట్ లెక్చర్ తీసుకొని చెప్పినప్పుడు త్రూ లైక్ సమ్ డిఫరెంట్ క్లాస్ అయితే చెప్పాను. ఓకే, సో ఫంక్షనల్లో మనకి 1 హాట్ ఎన్కోడర్ అనే క్లాస్ ఉంటుంది. సో నేను ఆ విధంగా అయితే చెప్పాను. సో ఇది వచ్చేసి సెకండ్ టెక్నిక్. ఓకే, త్రూ మనకి sklearnలో కూడా మనకి 1 హాట్ ఎన్కోడర్ అనే క్లాస్ ఉంటుంది. సో త్రూ ఈ పర్టికులర్ క్లాస్ నుంచి మనమైతే
ఈ వన్ హాట్ ఎన్కోడింగ్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో నేనైతే ఓహెచ్ ఓహెచ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను త్రూ దిస్ వన్ హాట్ ఎన్కోడర్. సో స్పార్స్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఇప్పుడు మనం స్పార్స్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే మనకు అవుట్పుట్ వచ్చేసి మనకి ఎంటైర్గా వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది అప్లై అయిన తర్వాత అవుట్పుట్ వచ్చేసి ఒక నంపై అరే లాగా అయితే వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇది ఫాల్స్ చేసుకుంటారో మనకు అవుట్పుట్ వచ్చేసి ఒక నంపై అరే లాగా వస్తుంది. బట్ వెరాస్ మీరు ట్రూ చేసుకున్నప్పుడు ఇవి స్పార్స్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ చేసుకున్నప్పుడు మీకు అవుట్పుట్ వచ్చేసి ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో అయితే వస్తుంది. ఒక స్పార్స్ మ్యాట్రిక్స్ ఫామ్లో అయితే వస్తుంది. దెన్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్. సో నేనైతే ఫస్ట్ కాలమ్ అయితే డ్రాప్ చేస్తున్నాను. సో మీకు ఎందుకు తెలుసు. సో నేను ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ కాలమ్ అయితే డ్రాప్ చేస్తున్నాను. తర్వాత ఎన్కోడెడ్ నామినల్. నేనైతే ఈ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అయితే అప్లై చేస్తున్నాను. అంటే నేను జస్ట్ ఇప్పుడు ఆ క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అండ్ దెన్ నేనైతే ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అయితే చేస్తున్నాను ఆన్ మై నామినల్ కాలమ్స్. నామినల్ కాలమ్స్ నేనైతే ఈ వన్ హాట్ ఎన్కోడింగ్ అయితే అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ నేనైతే డేటా ఫ్రేమ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఒకసారి నేను వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది అప్లై చేసినాక నేనైతే ఆ పర్టికులర్ ఎంటైర్ అరేని నేను ఒక డేటా ఫ్రేమ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇందులో నాకు ఎన్కోడెడ్ నామినల్ దట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ వన్ హాట్ ఎన్కోడింగ్ ఇన్పుట్లో ఇస్తున్నాను. అండ్ దెన్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఓహెచ్ డాట్ గెట్ ఫీచర్స్ నేమ్స్ అవుట్. అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీకు కాలమ్స్కి నేమ్స్ అయితే ఇస్తుంది. సో లైక్ సిటీ అని ఉన్నప్పుడు ఇక్కడ మీకు సిటీ అనే కాలం ఉందా. సో ఇప్పుడు ఈ సిటీ అండర్ స్కోర్ ఢిల్లీ అండ్ సిటీ అండర్ స్కోర్ ముంబై. సో ఈ విధంగా మనకి కాలమ్ నేమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఎంటైర్ వన్ హాట్ ఎన్కోడర్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మ్యాప్. ఎడ్యుకేషన్ మ్యాప్ అని ఒక సపరేట్గా క్రియేట్ చేస్తున్నాం. అండ్ బ్యాచిలర్ ఈజ్ ఈక్వల్ టు 0, మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ పిహెచ్డి ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది ఎందుకు చేస్తున్నాం మీకు తెలుసు. దట్ ఈస్ ఆర్డినల్ ఎన్కోడింగ్. ఆర్డినల్ ఎన్కోడింగ్ కోసం మనం ఈ పర్టికులర్ స్టెప్ అయితే పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ సాటిస్ఫాక్షన్ మ్యాప్ కూడా మనము మ్యాపింగ్ అయితే పర్ఫామ్ చేస్తాం. లోకి మనం 0 ఇస్తున్నాం, మీడియంకి 1 ఇస్తున్నాం అండ్ హైకి 2 ఇస్తున్నాం. దెన్ యూజింగ్ దిస్ మ్యాపింగ్ ఫంక్షన్ మనమైతే మ్యాప్ చేస్తున్నాం. సో ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ మ్యాప్ని ఇన్పుట్లా ఇచ్చి ఆన్ ఎడ్యుకేషన్ లెవెల్ కాలమ్ అయితే మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తున్నాం. పర్టికులర్ మ్యాపింగ్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తున్నాం. సో ఎక్కడైతే మనకి ఎడ్యుకేషన్ లెవెల్లో బ్యాచిలర్ అని కనిపిస్తుందో ఆ ప్లేస్లో మనకి 0 రిప్లేస్ అవుతుంది. అండ్ సేమ్ విత్ ద జాబ్ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ మీకు ఎక్కడైతే లో కేటగిరీ కనిపిస్తుందో అక్కడ మీకు 0 అయితే వెళ్ళి రిప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు నేను నామినల్ కేటగరికల్ కాలమ్ మీద పర్ఫామ్ చేశాను. అండ్ ఆర్డినల్ కేటగరికల్ కాలమ్ మీద అయితే నేను అన్నెసరీ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేశాను. సో ఇప్పుడు మనము పర్ఫామ్ చేయాల్సిన రిమైనింగ్ కాలమ్స్ ఏంటి, న్యూమరికల్ కాలమ్స్. సో ఇప్పుడు నేను నా స్టాండర్డ్ స్కేలర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ నమ్ కాలమ్స్. అంటే ఈ పర్టికులర్ కాలమ్స్ మీద ఈ పర్టికులర్ న్యూమరికల్ కాలమ్స్ మీద అయితే నేను ఫిట్ చేస్తున్నాను. సో నాకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసి స్కేల్ అండర్ స్కోర్ నమ్. సో ఇప్పుడు pd.df pd.data frame అంటే నేను అవుట్పుట్ని ఒక డేటా ఫ్రేమ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనం ఒక డేటా ఫ్రేమ్లోకి అయితే కన్వర్ట్ చేసాం. ఇక్కడ మనకు ఆల్రెడీ డేటా ఫ్రేమ్లోనే మనం చేంజెస్ చేస్తున్నాం కాబట్టి నో నీడ్ టు కన్వర్ట్ టు డేటా ఫ్రేమ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను ఒకసారి కాలమ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని మీద స్కేలర్ అనేది అప్లై చేసి దెన్ అగైన్ మనము డేటా ఫ్రేమ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. సో ఫైనల్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు pd.concat అంటే మనం కాంకాటినేషన్ అయితే పర్ఫామ్ చేస్తున్నాం. సో స్కేల్ అండర్ స్కోర్ నమ్ అండర్ స్కోర్ డిఎఫ్ అండ్ ఎన్కోడెడ్ నామినల్ డిఎఫ్ అండ్ డిఎఫ్ ఆఫ్ ఆర్డినల్ కాలమ్స్. సో వీటన్నిటిని నేనైతే జాయిన్ చేస్తున్నాను అలాంగ్ ద యాక్సెస్ 1. సో ఇది వచ్చేసిన రిజల్టెంట్ అవుట్పుట్. ఇది వచ్చేసిన ఎంటైర్ రిజల్టెంట్ అవుట్పుట్. సో ఇది వచ్చేసి మనకి ఎంటైర్ డిఫికల్ట్ అప్రోచ్. మనం ఇక్కడ ఒక్కొక్క కాలమ్ అనేది సపరేట్ చేసి లైక్ న్యూమరికల్ కాలమ్స్ అన్న ఒక సైడ్, కేటగిరికల్ కాలమ్స్ అన్న ఒక సైడ్, దట్ ఈస్ నామినల్ కేటగిరికల్ కాలమ్స్ అన్న ఒక సైడ్ అండ్ ఆర్డినల్ కేటగిరికల్ కాలమ్స్ అన్ని ఒక సైడ్. సో ఈ విధంగా మనం సపరేషన్ అనేది పర్ఫామ్ చేసి మనం డిఫరెంట్ వేలో ఆపరేషన్స్ అయితే అప్లై చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మన సెకండ్ అప్రోచ్ అయిన కాలమ్ ట్రాన్స్ఫార్మ్ అయితే చూద్దాం. సో దీనికోసం నేను సేమ్ డేటా సెట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. దట్ ఈస్ pd.read_csv. నాకు మళ్ళీ సేమ్ డేటా సెట్. సో దీన్ని df_cd అయితే స్టోర్ చేసుకున్నాను. అంటే టు అవాయిడ్ కన్ఫ్యూజన్ నేనైతే ఈ పర్టికులర్ స్టెప్ అనేది చేశాను. సో మీరు df కూడా యూజ్ చేయొచ్చు. బట్ df_cd నేను సపరేట్గా లోడ్ చేస్తున్నాను. సపరేట్గా మళ్ళీ నా డేటా సెట్ అనేది నేను లోడ్ చేసుకున్నాను. సో తర్వాత నేను ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్ని అయితే ఇంప్యూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను మిస్సింగ్ వాల్యూస్ని అయితే ఇంప్యూట్ చేస్తున్నాను. దట్ ఈస్ నామినల్
కాలమ్స్ మీద మిస్సింగ్ వాల్యూస్ ఇంప్యూట్ చేస్తున్నాను, అండ్ దెన్ ఆర్డినల్ కాలమ్స్ మీద నేను మిస్సింగ్ వాల్యూస్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ పర్టికులర్ స్టెప్ అనేది ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాను అంటే మనకి పైప్లైన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, మీకు పైప్లైన్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ పైప్లైన్స్ ఏం చేస్తాయి అంటే ఒకటి కాలం మీద మనకి మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది అప్లై చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనము పైప్లైన్స్ గురించి డిస్కస్ చేసుకోలేదు కాబట్టి మనము లైక్ ఫస్ట్ అయితే మిస్సింగ్ వాల్యూస్ని ఇంప్యూట్ చేస్తున్నాం, అండ్ దెన్ మనము అదే పర్టికులర్ కాలం మీద వన్ హాట్ ఎన్కోడింగ్ కానీ ఆర్డినల్ ఎన్కోడింగ్ కానీ సో ఈ పర్టికులర్ టెక్నిక్స్ అనేది అప్లై చేస్తాం. ఓకే, సో అంటిల్ పైప్లైన్స్ మనము ఇదే అప్రోచ్ అయితే ఫాలో అవుతాం. ఓకే, సో పైప్లైన్స్ ఏం చేస్తాయి మనకి ఒకటే కాలం మీద మనకి మల్టిపుల్ అప్రోచెస్ మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో నేనైతే ఫస్ట్ సింపుల్ ఇంప్యూటర్ క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ నామినల్ కాలమ్స్ మీద అయితే డేటా అనేది ఇంప్యూట్ చేస్తున్నాను. ఓకే, మిస్సింగ్ వాల్యూస్ అనేది ఇంప్యూట్ చేస్తున్నాను, అండ్ దెన్ మనం ఆర్డినల్ కాలం మీద అయితే మిస్సింగ్ వాల్యూస్ అయితే ఇంప్యూట్ చేస్తున్నాము. సో ఒకసారి మనకి ఈ డేటా అనేది రెడీ అయినాక దెన్ మనం ఏం చేస్తున్నామంటే మన కాలం ట్రాన్స్ఫార్మర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, సో sklearn.compose import column transformer. ఓకే, సో దెన్ ఫ్రమ్ sklearn.preprocessing మనం వన్ హాట్ ఎన్కోడర్ అండ్ ఆర్డినల్ ఎన్కోడర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాము. అండ్ యూ కెన్ సీ దట్ మనము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఈక్వల్ టు కాలం ట్రాన్స్ఫార్మర్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు కాలం ట్రాన్స్ఫార్మర్. ఫస్ట్ మనం ఏం మెన్షన్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం మెన్షన్ చేయాల్సింది నేమ్. ఓకే, సో నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, అంటే మనము అప్లై చేయాలనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు num_impute ప్లేస్లో ఏబిసి ఏ నేమ్ అన్న ఇవ్వచ్చు. ఓకే, సో ఇది మీ బేసిక్గా మీ కన్వీనియన్స్ కోసం సో ఏ నేమ్ అన్న ఇవ్వచ్చు ఈ ప్లేస్లో. అండ్ దెన్ సింపుల్ ఇంప్యూటర్. ఓకే, నేను న్యూమరికల్ కాలమ్స్ని ఇంకా ఇంప్యూట్ చేయలేదు కాబట్టి మిస్సింగ్ వాల్యూస్ని ఇంకా ఇంప్యూట్ చేయలేదు కాబట్టి సో నేనైతే ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్ని అయితే ఇంప్యూట్ చేస్తున్నాను. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఆర్డినల్_ఎన్కోడ్. ఓకే, ఇక్కడ కూడా మీరు ఏ నేమ్ అన్న ఇవ్వచ్చు. సో బేసిక్గా ఇది ఆర్డర్ ఇలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ దెన్ మన ఫంక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ దెన్ మన కాలమ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేమ్ అండ్ దెన్ మనం అప్లై చేయాలనుకుంటున్న ఫంక్షన్ అండ్ దెన్ మన కాలమ్ నేమ్స్. ఓకే, ఈ విధంగా మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఫస్ట్ నేమ్ అండ్ దెన్ మన ఫంక్షన్. ఓకే, మన ఫంక్షన్ బేసిక్గా అండ్ దెన్ మన సారీ ఫస్ట్ బేసిక్గా మనం కేటగిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ దెన్ మన కాలమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇవి వచ్చేసి కేటగిరీస్ అండ్ ఇవి వచ్చేసి కాలమ్స్. ఓకే, సో ఇవి వచ్చేసి కాలమ్ నేమ్స్. సో ఎడ్యుకేషన్ లెవెల్కి రిలేటెడ్ బ్యాచిలర్, మాస్టర్ అండ్ పిహెచ్డి, అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్కి రిలేటెడ్ లో, మీడియం అండ్ హై. ఓకే, సో ఫస్ట్ బేసిక్గా మనము న్యూమరికల్ కాలమ్స్కి వచ్చేసరికి నేమింగ్ కన్వెన్షన్. ఓకే, సో ఆ నేమ్ అనేది ఏమి ఇవ్వాలనుకున్నాం అది ప్రొవైడ్ చేయాలి, అండ్ దెన్ మనం ప్రొవైడ్ చేయాలనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దెన్ మన కాలమ్ నేమ్స్. ఓకే, సో నెక్స్ట్ మనము కేటగిరికల్ డేటాని ఇంప్యూట్ చేయడానికి బేసిక్గా కేటగిరికల్ డేటా మీద కాలమ్ ట్రాన్స్ఫార్మర్ అప్లై చేయడానికి ఫస్ట్ మనము నేమ్ ఇస్తాము, అండ్ దెన్ తర్వాత మనం అప్లై చేయాలనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ ఆర్డినల్ ఎన్కోడర్. సో ఇప్పుడు మనం ఆర్డినల్ ఎన్కోడర్లోకి మనం ఏం ఇన్పుట్ లాగా ఇచ్చాము. ఓకే, బ్యాచిలర్, మాస్టర్ అండ్ పిహెచ్డి అనే కేటగిరీస్, అండ్ నెక్స్ట్ లో, మీడియం అండ్ హై అనే కేటగిరీస్, అండ్ నెక్స్ట్ మన కాలమ్స్. ఓకే, నెక్స్ట్ మన కాలమ్స్ అయితే ఇన్పుట్లో అయితే ఇచ్చాం. ఓకే, సో నెక్స్ట్ విత్ నామినల్ వన్ హాట్ ఎన్కోడర్. ఓకే, నామినల్ వన్ హాట్ ఎన్కోడర్ అండ్ దెన్ ఇది మన నెసరీ ఫంక్షన్ అండ్ ఇది వచ్చేసి మన కాలమ్స్. ఓకే, సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు పాస్ త్రూ ఏం చేస్తుందంటే మనము ఓన్లీ ఈ పర్టికులర్ కాలమ్స్ మీద దట్ ఈస్ ఏజ్, శాలరీ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎడ్యుకేషన్ లెవెల్, జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ జెండర్, సిటీ. ఓకే, సో వీటి మీద అయితే మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై చేయాలనుకున్నాం. సో ఇప్పుడు లెట్సే మనకి ఇంకా అదర్ లైక్ కాలమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ కాలమ్స్ మీద ఏం పర్ఫామ్ చేయాలనుకున్నామంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు పాస్ త్రూ, అంటే ఆ కాలమ్స్ అన్ని యాస్టివ్గా ఈ ఫంక్షన్ నుంచి అయితే పాస్ త్రూ అయితే. ఓకే, దాని మీద ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై కాకుండా ఆ కాలమ్స్ అన్ని యాస్టివ్గా పాస్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు pass through, and then x transformed is equal to transform dot fit transform on df_ct. ఓకే, సో ఇది వచ్చేసిన ఎంటైర్ ట్రాన్స్ఫార్మ్డ్ అరే. ఓకే, సో ఈ విధంగా మన ట్రాన్స్ఫార్మ్డ్ అరే అనేది ఉంది, అండ్ యూ కెన్ సీ దట్ మనకి 1 2 3 4 5 6 7 8 9. ఓకే, టోటల్గా 9 కాలమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఈ విధంగా చేసినా మీకు అదే 9 కాలమ్స్ వచ్చినాయి, అండ్ ఈ విధంగా చేసినా మీకు అదే 9 కాలమ్స్ అయితే అవుట్పుట్లో అయితే వచ్చినాయి. ఓకే, సో ఇది బేసిక్గా ఎంటైర్ కాలమ్ ట్రాన్స్ఫార్మర్. ఈ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, జస్ట్ మనకి ఎంటైర్ వర్క్ ఫ్లో అనేది ఈజీ చేసేస్తుంది.
ఓకే, సో మీకు ఈ పర్టికులర్ నోట్బుక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే, సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.